హలో నమస్తే. బీహార్ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ న్యాచురల్‌గా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇష్టం లేకపోవచ్చు కానీ, మతం ప్రచారం, మతం పేరుతో ఓట్లడగడం చూస్తూ వచ్చాం. 80/20 అంటూ ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ చేసిన క్యాంపెయిన్‌ని కూడా చూసాం. హిందుత్వ అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ట్రంప్ కార్డ్‌గా ఎన్నికల సమయంలో వాడుతూ ఉండడం అనేక సందర్భాల్లో చూసాం. బట్ బీహార్ ఎన్నికల సందర్భానికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఒక కొత్త లాజిక్ తీసుకొస్తోంది. బీహార్‌లో మతాల పేరుతో ఓట్లు అడగడం అనేది భారతీయ జనతా పార్టీకి కలిసి రాదు. భారతీయ జనతా పార్టీ మతం పేరుతో ఓట్లు అడిగితే బీహార్ ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. బీహార్ ప్రజలు కులాల వారీగా విడిపోయి ఉంటారు అంటూ పేరుంది. బీహార్‌లో 3 సార్లు ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నప్పటికీ, మోదీని చూసి మోదీ కోసం ఓట్లేసిన పరిస్థితి కంటే, నితీష్‌తో కలిసి ఉండడం మాత్రమే అక్కడ ఎన్డీఏకి, మోదీకి కలిసొచ్చిందనేది నిజం. గణాంకాలు చెప్తున్న నిజం. ఈ నేపథ్యంలో బీహార్‌లో మతం కంటే, బీహార్‌లో మరేదో మనం ఇక్కడ రైజ్ చేయాలి. అది మాత్రమే ఓట్లు తెచ్చిపెడుతుంది అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గతంలో కూడా నేను చెప్పాను, ఆపరేషన్ సింధూరే బీహార్‌లో భారతీయ జనతా పార్టీకి దిక్కవుతోందా అని. నిజానికి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన హర్షాతిరేకాలు వ్యక్తమైనప్పటికీ, ఆపరేషన్ సింధూర్‌ని ఆపేసిన విధానం పట్ల ఎన్డీఏ పైన, మోదీ పైన తీవ్ర వ్యతిరేకత దేశవ్యాప్తంగా వచ్చిన మాట నిజం. ఆ వ్యతిరేకత మరింత పెరగడానికి ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా దోహదం చేస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ట్రంప్ వ్యాఖ్యలపైన కనీసం స్పందించని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న బీహార్ ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌నే మళ్ళీ ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ ఓట్లు తెచ్చిపెడుతోందని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి బీహార్‌లో ఓట్లు అడుగుతోంది. మతం కంటే పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు అడగడం ఇక్కడ మనకి కలిసి వస్తుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. నేరుగా ప్రధాని మోదీ 11 ఏళ్లు బీహార్‌కు తామేం చేశామనే దానికంటే, 20 ఏళ్లు నితీష్ కుమార్ బీహార్‌కి ఏం చేశాడనే దానికంటే కూడా పెహల్గాం దాడులు, ఆపరేషన్ సింధూర్ వీటిపైన కాన్సంట్రేట్ చేశారాయన. పాకిస్తాన్ పైన బాంబులేస్తే రాజకుటుంబానికి నిద్ర పట్టట్లేదు అంటూ గాంధీల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. సో నిజానికి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్‌కండిషనల్‌గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకి మద్దతుగా నిలిచారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో ఉంటామని చెప్పారు. చిన్న డీవియేషన్, ఒక చిన్న ఇఫ్, బట్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా దేశంలోని ఎంఐఎంతో సహా ఎంఐఎం లాంటి పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా యాక్టివ్, ఇంకా అగ్రెసివ్‌గా వెళ్ళాలి అని కోరుకుంటూ వచ్చారు. సో పార్టీలన్నిటి మద్దతు, దేశ ప్రజల మద్దతుతో ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో అప్పుడు ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ ఏమైనా ఉంటే, ఆ క్రెడిట్ భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని ప్రయత్నం చేయటం, ఎన్నికల్లో దానికి సంబంధించి అది చెప్పి ఓట్లాడడం అనేది ఏ రకంగా ప్రధాని స్థాయిలో ఉన్న, నరేంద్ర మోదీ స్థాయిలో ఉన్న నాయకుడికి శోభను తెస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇక సేమ్ టైమ్ ఆయన తమ పాలన గురించి చెప్పడం కంటే, తామేం చేశామో చెప్పడం కంటే, తామేం సాధించామో చెప్పడం కంటే, తామింకేం చేస్తామో చెప్పడం కంటే ఏం చేస్తున్నారు? ఆర్జేడీ, కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి జాగ్రత్త అని చెప్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి, ఆ 2 పార్టీలు వస్తే మళ్ళీ అరాచకం వస్తుంది అని చెప్తున్నారు. 95 తర్వాత 95కి ముందు లాలూ బీహార్‌ని పాలించారు. 97 ఆ ప్రాంతంలో రబ్డీదేవి పరిపాలించారు. సో దాదాపు 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆటవిక రాజ్యం వస్తుంది వాళ్ళొస్తే అంటూ వాళ్ళకి సంబంధించిన భయాన్ని ప్రజల్లో రైజ్ చేసి దాని ద్వారా ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. బీహార్ యువతకి ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం చేయట్లా. బీహార్‌లో పేదరికం ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించడానికి ఏం చేస్తారో చెప్పే ప్రయత్నం చేయట్లా. బీహార్‌లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది, దాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తారో చెప్పట్లా. బీహార్ నుంచి వలసలు విపరీతంగా ఉన్నాయి, ఇతర దేశాలు కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలకు బీహార్ యువత వలసలు వెళ్తున్నారు ఉపాధి కోసం, దాన్ని తగ్గించడం కోసం ఏం చేస్తున్నారు చెప్పట్లా. ఆపరేషన్ సింధూర్ అంటున్నారు, లేకపోతే ఆర్జేడీ, కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయని చెప్తున్నారు. వాళ్ళొస్తే జంగిల్ రాజ్ వస్తుంది జాగ్రత్త అని చెప్తున్నారు. ఇంకో పార్టీ పట్ల భయాన్ని, ఇంకో పార్టీ వల్ల మీకు నష్టం జరుగుతుందని ఒక భయాన్ని, ఒక స్కేర్‌ని క్రియేట్ చేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. నేను పాకిస్తాన్ పైన బాంబులేశాను, నాకు ఓట్లేయండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నరేంద్ర మోదీ ఇంకో మాట కూడా చెప్పారు. ఏం చెప్పారాయన? నాకు అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందు 4 గోడల మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుండాలనే దానిపైన చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్న సందర్భంగా తేజస్విని ముఖ్యమంత్రిగా ఉంచటానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు నాటు తుపాకీ తీసుకొచ్చి ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ నాయకుల తలకు తుపాకీ గురిపెట్టారు. గురిపెట్టడంతో ఇక తప్పక తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ఒప్పుకుంది.
దేశ ప్రధాని బీహార్ ఎన్నికల్లో చెప్పిన మాట ఇది.